హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వారట్. బిగ్ బాస్ ఆడియన్స్ ఎదురు చూపులకు ఇక 2 రోజుల్లో తెరపడబోతుంది. అయితే ఇందులో ఎవరెవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న దాని మీద ఇంకా ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో కొత్త సీజన్ ఆదివారం అయితే ప్రారంభం కాబోతుంది. ఇక బిగ్ బాస్ గ్రాండ్ లాంచింగ్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయట. ఇక పలువురు స్టార్ సెలబ్రిటీలు ఈ ఎపిసోడ్లో సందడి చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాగా గతంలో కంటే కూడా ఈసారి బిగ్ బాస్లో చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నాయే అనేది అయితే అర్థమవుతుంది. ఇక షోలో కొత్త రూల్స్, గేమ్స్, టాస్క్లు ఇవన్నీ ఉంటాయట. అందుకు తగ్గట్టుగానే సిలబస్ మార్చేశాం. డబుల్ హౌస్ అంటూ హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ కొత్త సీజన్పై మరింత ఆసక్తిని క్రియేట్ చేసేసాడు. ఇక కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో బిగ్ బాస్ టీం మరింత వినూత్నంగా ఆలోచించిందట. ఇక సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు హౌస్లో అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసమే అగ్ని పరీక్ష పేరుతో సరికొత్త కాంటెస్ట్ను కూడా నిర్వహించింది కదా. ఇక కామనర్స్ సంగతి పక్కన పెడితే ఈసారి సెలబ్రిటీల విషయంలో చాలా కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. మరి ప్రముఖ నటి ఫ్లోరా జైని అలియాస్ ఆశా సైని, ప్రముఖ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ, సీరియల్ నటి నవ్యస్వామి, ఇమాన్యుయల్, కావ్యశ్రీ, రితు చౌదరి ఇలా చాలా మంది స్టార్ల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అలాగే జబర్దస్త్ కమీడియన్ ఇమాన్యుయల్, 7G బృందావన్ కాలనీ ఫేమ్ సునీల్ శెట్టి, అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి అలేఖ్య, శ్రవంతి సీరియల్ ఫేమ్ భరణి శంకర్, తనుజ గౌడ, ఫోక్ సింగర్ రాము రాథోడ్, సంజన గల్రాని అండ్ హర్షిత్ రెడ్డి వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరితో పాటు టాలీవుడ్ స్టార్ కమీడియన్ అలీ సతిమణి జుబేదా అలీ పేరు కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్గా అడుగు పెడుతుంది అన్న పేరు అయితే వినిపిస్తుంది. అయితే అలీ భార్యగా కాకుండా జుబేదాకి నెట్టింట ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆమె వీడియోలకి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మిలియన్ల కొద్ది వ్యూస్ ఉంటాయి. ముఖ్యంగా జుబేదా కుకింగ్ వీడియోలకైతే ఓ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆలీ భార్య హౌస్లోకి అడుగు పెడితే వంటలక్కగా మారిపోతుందేమో అంటూ నెటిజన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ ఈ విషయంలో మాత్రం క్లారిటీ రావాలంటే ఇక మరో 2 రోజులు మనం వెయిట్ చేయాల్సిందే మరి.